విశ్వ సౌందర్యం 39వ భాగం. లోకం మునిగిపోతున్నట్టుగా, కాయం కమిలిపోతున్నట్టుగా, జీవం అంతమవుతున్నట్టుగా అరణ్యంలో నదీ తీరంలో ఉన్న ఓ మహావృక్షం కింద ఒంటరిగా మౌనంగా కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు కౌండిన్యుడు. వారి వదనం ఎరుపెక్కి ఉన్నది. ముఖ కండరాలు ఉబ్బి ఉన్నాయి. తపోముద్రలో ప్రశాంతంగా కనిపించాల్సిన మహర్షుల వారు భీకరంగా కనిపిస్తుంటే ప్రకృతి సైతం భయపడుతున్నది. ఈ క్రమంలో మేఘాలు నేలకు జారుతున్నట్టుగా మిక్కిలి వేగంగా కదులుతున్నాయి. పట్టపగలే చీకటిని ధారపోస్తున్నాయి. ఏ ఉపద్రవాన్నో సంకేతంగా తెలియజేస్తున్నాయి. యువరాణి, మూర్ఖురాలా, నీకెంత తెగింపు! ఎవ్వరి ముగింపు కోసం కింకరివై ప్రవర్తిస్తున్నావు? నీ నర్తన ఎవ్వరి ఆర్తనాదం? దుర్మార్గురాల, నా మనోనేత్రం మసకబారింది. నీ భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన ఏదో కీడు కరాళ నృత్యం చేస్తున్నది. ఏమిటది? ఏం జరగబోతున్నది? ఆగురు యువరాణి, ఆగు! రుధిరం ప్రవహిస్తున్నది. యమపాశం ఎవరి కోసమో వేలాడుతున్నది. ఎక్కడున్నావు యువరాణి? నిర్జన ప్రాంతాన్ని చేరుకున్నావా? ఆగ్నేయ దిశలో బందీవై నిలబడి ఉన్నావా? ఎవరి నాశనానికై ప్రవర్తిస్తున్నావు? ఆగిపో, అక్కడే ఆగిపో, నీ కాళ్లకు బంధం వేయడానికి. కళ్ళు మూసుకుని అరుస్తున్నాడు కౌండిన్యుడు. ఆ అరుపులకు పక్షులు, జంతువులు భయపడుతున్నాయి. ఎక్కడివక్కడ పారిపోతున్నాయి. అదంతా కౌండిన్యుడికి తెలుస్తున్నదో లేదో తెలియదు కానీ ఉన్నట్టుండి చప్పున కళ్ళు తెరిచి దిగ్గున లేచి పావుకోళ్ళు ధరించి కిట్టకిట్ట చప్పుడు అవుతుండగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడి నుండి కొంత దూరం ముందుకు నడిచి ఒకచోట హఠాత్తుగా ఊపిరి బిగబట్టి నిటారుగా నిలబడ్డాడు. ఆ తర్వాత కాసేపటికి మహర్షుల వారి శరీరం నెమ్మదిగా గాలిలోకి తేలికగా లేచింది. 6 అడుగుల వరకు శరీరం గాల్లో తేలుతుండగా మహర్షుల వారి నిలువుగా ముందుకు కదిలింది. వెన్నెల కాగుతున్నట్టుగా, హిమం మండుతున్నట్టుగా, వనం ఎండుతున్నట్టుగా యువరాణి వారి ఆచూకీ మృగ్యం అయినందున రాజ్యంలో మొక్కుబడి విజయోత్సవాలు తప్ప అంగరంగ వైభోగం లేదు. ఒకవైపు యుద్ధభూమి నుండి శవాల గుట్టలు దాటుకుంటూ విజేతగా బయలుదేరి వచ్చిన యువరాజా వారి మనసు వికలమై ఉన్నది. మరోవైపు సోదరి విషయం తెలిసి వ్రణం మీద బల్లెం దెబ్బలా విలవిలలాడిన యువరాజా మిక్కిలి చింతిస్తూ ఏకాంత గృహానికి అంకితం అయ్యాడు. ఇంకోవైపు యుద్ధంలో ఓడిన ఆటవిక నాగాజాతి మహారాజు రుద్రదేవుడిని ఇందుమతి సామ్రాజ్యం రాజకోట తాలూకు భూగృహంలో బంధించి ఉన్నారు. రుద్రదేవుడికి సంబంధించిన రాజ్యాన్ని ఇందుమతి సేనలు ఆక్రమించుకుంటున్నాయి. యుద్ధభూమిలో శవాల గుట్టలపై రాబందులు సంచరిస్తూ భయవిహ్వలం సృష్టిస్తున్నాయి. శవాలను బంధువులకు అప్పగించే కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. యుద్ధం తర్వాతి రోదనలతో యుద్ధభూమి శోకాన్ని నిర్వచిస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నది. మరణాలతో అశాంతి నెలకొని ఉన్నది. అయినప్పటికీ యువరాజా వివేకవర్ధనుడి మొదటి విజయం కాబట్టి అందుకు గుర్తుగా యుద్ధభూమిలో రుద్రదేవుడు పట్టుబడిన చోట వర్ధనాలయం పేరుతో శివాలయం నిర్మాణానికి రాజ్యం నుండి ఆదేశాలు ప్రకటించబడ్డాయి. అందుకు సంబంధించి శిల్పాలు చెక్కడానికి కృష్ణశిల సేకరణ కోసం ప్రత్యేక బృందాలు నియమించబడ్డాయి. దేశ దేశాల నుండి పేరెన్నికైన శిల్పకారులకు ఆహ్వానాలు అందాయి. చరిత్రను నిర్మిస్తూ వివేకవర్ధనుడి విజయాన్ని పురస్కరించుకుని ఆచార్యుల వారు శాసన ప్రతిని తయారు చేసి రాతిపై చెక్కడానికి సిద్ధంగా ఉంచి ఉన్నారు. శుభమస్తు. శ్రీమాన్ మహారాజా రాజపరమేశ్వర పురుషోత్తమ మహారాజా పుత్రుడు యువరాజా వివేకవర్ధనుడు నాగాజాతి మహారాజా రుద్రదేవుడు అను ఆటవిక రాజును ప్రభవ అందు గెలుపొందిన శ్రేష్ఠ అని తలంచుచు వారి విజయ సుముఖమున శ్రీ జయాభ్యుదయ శాసనము చెక్కించడము జరిగినది. శాసన ప్రతిని చదివిన మహారాజా రెండో మాట లేకుండా ఆమోదముద్ర వేశాడు. తర్వాత తన దేవేరి అవంతికాదేవితో కలిసి యువరాజా విశ్రాంతి తీసుకుంటున్న ఏకాంత గృహానికి వెళ్ళాడు. తల్లిదండ్రులు వెళ్ళేసరికి వివేకవర్ధనుడు గవాక్షం ముందు నిలబడి బయటకు చూస్తున్నాడు. 6 అడుగుల భారీ విగ్రహం, విశాలమైన బాహువులు, భుజాలను కప్పేసిన జులపాలు, చామన ఛాయ వర్ణం, ఎడమ భుజం నుండి కుడి నడుమును చుట్టేస్తూ ఎడమ చేతి మణికట్టు నుండి వేలాడిన పట్టు వస్త్రం చూస్తుంటే యువరాజా వారు మహాబలిలా ఉన్నారు. అలికిడికి వెనుతిరిగి చూస్తూ
మాతాపితలకు స్వాగతం సాదరంగా పలికాడు. కుమారా, తమరి విజయం మన రాజ్య భవిష్యత్తును నిర్ణయించినందులకు మరోమారు సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ సంతోష సమయంలో మన ఇంటి మహాలక్ష్మి తమరి సోదరి క్షేమ సమాచారములు తెలియక పోవడం మిక్కిలి బాధిస్తున్నది. ఈ కఠిన సమయాన మా దంపతులం మనశ్శాంతి కోసం కొన్నాళ్ళు దేశాటనకు బయలుదేరి దేశాన వెలిసిన గుడులు గోపురాలు దర్శించుకోవాలని అనుకుంటున్నాం. ఉపోద్ఘాతం లేకుండా చెప్పుకు వచ్చాడు మహారాజు. నా మనసు కష్టకాలంలో ఉన్నది. ఈ పరిస్థితుల్లో తమరు కూడా దూరంగా వెళ్తే నేను తట్టుకోలేనేమో తండ్రి గారు. అయితేనే తమరి మనశ్శాంతి కోసం నేను అన్నీ భరించుకుంటాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. మన భద్రతా విభాగం సేనలతో పాటుగా అదనపు సేనలను కూడా వెంట తీసుకువెళ్ళండి. అంగీకారం తెలిపాడు యువరాజు. అందుకు మహారాజా అడ్డు చెబుతూ, సేనాలతో పని లేదు కుమారా. మేము మారువేషాల్లో రాజ్యానికి తెలియకుండా బయలుదేరుతాం. ఈ పరిస్థితుల్లో భద్రతా వలయాలు లేని స్వేచ్ఛా జీవితం మాకు కావాలి అని కాసేపు ఆగి, ఒక ముఖ్య విషయం, మేము తిరిగి వచ్చే వరకు విక్రముడు నీకు తోడుగా ఉంటాడు. ఇది లిఖితపూర్వక రాజాజ్ఞ చెప్పుకు వచ్చాడు మహారాజు. అంటే మీరు మారువేషాల్లో దేశాటన వెళ్తున్నట్టు విక్రముడికి సమాచారం ఉన్నది అనుకోవచ్చా? సందేహం వెలిబుచ్చాడు యువరాజు. విక్రముడితో పాటుగా మన మహారాజుల వారికి సైతం విషయం తెలియదు. మన శాంతి కోసం మాసం రోజుల ఏకాంతంలో రాజదంపతులు ఉన్నట్టుగా మాత్రమే అందరూ భావిస్తారు. ఇందుకు మన భూగృహం నుండి నిర్మించబడిన అత్యవసర రహస్య సొరంగ మార్గం ద్వారా అరణ్యంలో ఉన్న విడిది గృహానికి మేము చేరుకున్నట్టుగా అందరూ నమ్ముతారు. మేము తిరిగి వచ్చే వరకు ఇదే నా శాసనం, తిరుగులేదన్నట్టుగా అన్నాడు మహారాజు. యువరాజా వారు ఇంకేం మాట్లాడలేదు. మహారాజా దంపతులు కూడా ఇంకేం మాట్లాడలేదు. కుమారుడితో సెలవు తీసుకుని అక్కడి నుండి వెలుపలికి బయలుదేరి వెళ్ళాడు. ఆ రాత్రికి కోట భూగృహం నుండి అత్యవసర సొరంగ ద్వారం ద్వారా మారువేషాల్లో బయలుదేరి వెళ్లారు రాజదంపతులు. తెల్లవారేసరికి విడిది గృహాన్ని చేరుకున్నారు. విడిది గృహం లోపలికి ఎవరో ప్రవేశించినట్టు భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. రాజదంపతులు వెంటనే తాము విశ్వసనీయ వర్గాలుగా రాజముద్రను చూపించారు. తర్వాత విడిది గృహం నుండి బయటకు వచ్చి చుట్టూ ఉన్న కందకాన్ని నాటు పడవ ద్వారా దాటుకుని అక్కడి నుండి గుర్రాల మీద ముందుకు బయలుదేరి అరణ్యంలో కలిసిపోయారు. ఒక రోజంతా ప్రయాణం చేశాక అర్ధరాత్రి సమయానికి దండకారణ్యంలోకి ప్రవేశించారు. కళ్ళు పొడుచుకొని చూసిన కానరాని కటిక చీకటిలో అరణ్యాన్ని చీల్చుకుంటూ ప్రయాణం సాగుతున్నది. మన కుమార్తెను వెదికి తీసుకురావడంలోనూ మన కుమారుడికి యుద్ధంలో సహకరించడంలోనూ విక్రముడు అందించిన సహాయం అద్భుతం, అసమానం. మెల్లగా సంభాషణలోకి వచ్చాడు మహారాజు. అవును ప్రభు, గాంధారి పట్టణంలో విక్రముడిని చిన్నతనంలో చూసినప్పుడే సూర్య తేజస్సుతో కనిపించాడు. అపారమైన దేశభక్తి, దేశం కోసం ప్రాణాలు అర్పించే త్యాగధనం ఆ కుటుంబం స్వంతం అంది మహారాణి. విహంగ విద్య తెలిసిన విక్రముడి సహాయాన్ని మన కుమార్తె ఆచూకీ కోసం ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. కానీ వద్దు దేవి. ఎందుకు ప్రభు? నా స్వామివారి ఉద్దేశం ఏమిటో తెలుసుకోవచ్చా అంది మహారాణి. ఆపదలో ఉన్న యువరాణిని మాత్రమే విక్రముడు రక్షించాడు. విచక్షణ కోల్పోయి ఆటవికుడి మాయలో చిక్కుకుని మళ్ళీ అడవిలోకి వెళ్లిన మర్యాద తప్పిన యువరాణిని విక్రముడు రక్షించలేదు. రాజకుటుంబ గౌరవానికి భంగం కలగలేదు చెప్పుకొచ్చాడు మహారాజు. వంశగౌరవమే ప్రాణం కంటే ముఖ్యం అనుకునే పరిస్థితుల్లో మీ ఉద్దేశంలో తప్పులేదు ప్రభు అంది మహారాణి. విక్రముడి ద్వారా తెలుసుకున్న వివరాల ప్రకారం మన కుమార్తె సర్వమంగళం అడవుల్లో భాగమైన భరద్వాజ అడవుల్లో గడిపింది. అక్కడ క్రూర మృగాలు ఎక్కువ. అటువంటి ప్రదేశం నుండి మన కుమార్తెను సురక్షితంగా రాజ్యానికి తీసుకువచ్చిన విక్రముడు బహు ప్రశంసనీయుడు. ఏ విధంగా చూసినా విక్రముడికి సాటి ఎవరూ లేరు. విక్రముడు మనకు తోడుగా ఉంటే మన వంశానికి, మన తరతరాలకు అన్ని విధాలుగా జయమే. ఆ పరాక్రమవంతుడిని తగు విధంగా సన్మానించడమే తదుపరి మన కర్తవ్యం. ఒకచోట నెమ్మదిగా గుర్రాన్ని ఆపుతూ అన్నాడు మహారాజు. ఇప్పుడు మళ్ళీ అక్కడికే బయలుదేరి ఉంటే నిస్సందేహంగా ప్రమాదంలో చిక్కుకున్నట్టే వాపోతూ తాను కూడా గుర్రాన్ని ఆపింది మహారాణి. మహారాజా వారు గుర్రం దిగారు. మహారాణి కూడా గుర్రం దిగింది.
ఇద్దరు అక్కడే పానుపుగా పేర్చినట్టుగా బండరాళ్ల వైపు నడిచారు. వాడెవ్వడో మన పుత్రికను మాయ చేసిన ఆటవికుడు క్రూర మృగం కంటే భయంకరమైనవాడు. వాడిని పట్టి బంధించి తీసుకువచ్చి కోట గుమ్మానికి హెచ్చరికగా వేలాడదీయాలి. కానీ మన యువరాణి ఒక అల్పురాలిగా రాజ్యానికి సంకేతాలు అందుతాయి. అందుకే ఆ అల్పుడిని రహస్యంగా క్రూర మృగాలకి ఆహారం చేయవలసిందిగా విక్రముడిని ఆదేశించాను. కానీ ఆ లోపే మన యువరాణి ప్రవర్తన విపరీతం మనసు ఈ విధంగా శాసిస్తున్నది. మహారాజా వారు బాధపడుతూ వెళ్ళి ఓ బండరాయి మీద విశ్రాంతిగా కూర్చున్నాడు. వింటూ వెళ్ళి మహారాజా పక్కలో కూర్చున్నది మహారాణి. పౌరుషం, మర్యాద ఈ రెండు రాజకుటుంబానికి కిరీటాలు. ఈ రెండింటిని హతమార్చిన మన యువరాణి ఆ రెండింటి మధ్యలో విలాసంగా నిలబడినట్టుగా నాకు అనిపిస్తున్నది. మహారాజు కొంత అసహనానికి గురయ్యాడు. ఓదార్పును అందిస్తున్నట్టుగా మహారాజా చేతిని తన చేతుల్లోకి తీసుకుంది మహారాణి. తర్వాత ఇద్దరి మధ్య నిశ్శబ్దం. కాసేపటి తర్వాత, ప్రభు, నా మనసులో ఒక మాట. మౌనాన్ని పారదోలుతూ మెల్లగా పెదవి విప్పింది మహారాణి. ఏమిటో అన్నాడు మహారాజు. తమరి ఆలోచన కూడా ఇదే అయితే నాకు మిక్కిలి సంతోషం అని కాసేపు ఆగి ఆ తర్వాత మనసులో మాటను చెప్పుకుపోసాగింది. స్వామి, మన యువరాణి యుక్త వయసుకు వచ్చినది. తనను పరిణయం ఆడేందుకు దేశాల రాకుమారులు సిద్ధంగా ఉన్నారు. తల్లిదండ్రులుగా మనం స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తామేమో అనే సమాచారం కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. యువరాణిని గెలిచేందుకు అన్ని యుద్ధ విద్యల్లో తమ పాటవాన్ని ప్రదర్శించేందుకు పునఃశిక్షణలు కూడా పొందుతున్నారు. విశ్వసనీయ వర్గాలు మనకు ఈ వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి. కానీ ప్రభు, మన యువరానికి ఏ రాజకుమారుడు అవసరం లేదు. విక్రముడు మన పుత్రికకు అన్ని విధాల సరిజోడుగా నేను భావిస్తున్నాను. మీ ఉద్దేశం కూడా ఇదే అని నేను నమ్ముతున్నాను అంటూ మహారాజుల వారి ముఖంలోకి చూసింది మహారాణి.